హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న పవన్ కుమార్. ఇవాల్టి వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ గార్లిక్ బటర్ చికెన్. రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. మనం రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు రెస్టారెంట్ మెనూలో కనిపించే మొదటి స్టార్టర్ రెసిపీ ఈ గార్లిక్ బటర్ చికెన్. అలాంటి అద్భుతమైన రెసిపీని ఇష్టపడని వాళ్ళెవరుంటారండి? మీరు ఇంట్లో చేసినా సరే పిల్లల నుండి పెద్దల వరకు లొట్టలేసుకుంటూ ఆవురావురుమని తినేటువంటి అద్భుతమైన రుచిని ఎలా తయారు చేస్తే వస్తుందో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్‌గా చూపిస్తాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 250-300 గ్రామ్స్ ఆఫ్ బోన్‌లెస్ చికెన్‌ని తీసుకోవాలి. ఇప్పుడు మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ రెసిపీకి బోన్‌లెస్ చికెన్‌ని మాత్రమే వాడాలి. ఆ తర్వాత మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ ఈ మూడింటిని హాఫ్ స్పూన్ క్వాంటిటీలో యాడ్ చేసుకొని 1 స్పూన్ క్వాంటిటీలో కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేసి ఈ పదార్థాలన్నీ చికెన్‌కి బాగా పట్టేలాగా మిక్స్ చేసి 1 అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందులో మనం ఎక్సెసివ్‌గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఉన్న చెమ్మ అలాగే చికెన్‌లో ఉన్న తేమతోనే మ్యారినేట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని 3-4 బటర్ స్లైసెస్‌ని యాడ్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం 1 అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని ఒక్కొక్కటిగా సెపరేట్‌గా వేస్తూ రెండు పక్కల ఈక్వల్‌గా కాల్చుకోవాలి. క్లిప్పింగ్‌లో నేను చూపిస్తున్నట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్‌లో మూత పెట్టి చేసుకుంటేనే చికెన్ లోపల దాకా కుక్ అవుతుంది. చికెన్ పీసెస్ ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇంకో 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లో సాట్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ పీసెస్‌ని మరీ ఎర్రగా వేపకుండా జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అదే ప్యాన్‌లోనే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఒక కప్ క్వాంటిటీలో యాడ్ చేసి హై ఫ్లేమ్‌లో 2 మినిట్స్ సాట్ చేసుకోవాలి. ఎక్కువగా వేయించకండి, ఫ్లేవర్స్ ఎవాపరేట్ అయిపోతాయి. చికెన్ పీసెస్‌కి అస్సలు ఫ్లేవర్స్ ముట్టవు. ఈ గార్లిక్ బటర్ చికెన్ అనేది ఒక చైనీస్ రెసిపీ. చైనీస్ రెసిపీస్‌లో ఎప్పుడైనా సరే వెజిటబుల్స్‌ని హై ఫ్లేమ్‌లో సాట్ చేసుకుంటేనే ఒక మంచి అరోమాటిక్ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతది. ఈ పదార్థాలన్నీ కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, అలాగే 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని కొద్దిగా వాటర్‌లో మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాలన్నీ 1 మినిట్‌లో సాట్ అయిపోతాయి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే బటర్‌లో వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి కంపల్సరీగా నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే బాగుంటుందండి. ఐరన్ కడాయి కానీ లేకపోతే అల్యూమినియం పాత్రల్లో కానీ ఈ రెసిపీని తయారు చేస్తే మనం యూజ్ చేసే కార్న్ ఫ్లోర్ వల్ల అలాగే సాసెస్ వల్ల అడుగు అంటుకుపోయి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. టేస్ట్ అండ్ ఫ్లేవర్స్ కూడా కంప్లీట్‌గా మారిపోతాయి. రెస్టారెంట్‌లో తిన్న టేస్ట్ అసలు ఇంట్లో చేసుకుంటే ఉండదు. ఏదో చికెన్ తింటున్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటుందే కానీ ఆ టేస్ట్ మీకు ఎన్ని సార్లు ట్రై చేసినా రాదు. కాబట్టి అల్యూమినియం, ఐరన్ కడాయిల్లో కాకుండా నాన్ స్టిక్ ప్యాన్‌లోనే ఈ రెసిపీని తయారు చేసుకోండి. చికెన్ పీసెస్‌ని 2-5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో సాట్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తింటే రెస్టారెంట్ టేస్ట్‌ని ఇంట్లో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.